శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఇప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ 2 గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ 2 కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ 2 కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే, అంటే ఏకకాలం అంటాం, ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాం. తదుపరి మరి మీనరాశి. మీనరాశి వారికి రాహుకేతువుల సంచార మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం. ప్రస్తుతం సంచారం ఏ రకంగా మారుతుందో పరిశీలిస్తే, మీనరాశికి వారికి జన్మరాహు అంటే జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచారంలో మారి ఏ స్థానమైనటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అదే సందర్భంలో కేతువు 7వ స్థానమైనటువంటి కన్యారాశి నుంచి 6వ స్థానంలోకి మారటం చూస్తున్నాం. అది సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రీత్యా మనం పరిశీలిస్తే కనుక మీనరాశి వారికి కొంత కేతు బలం ఉంది. అదే సందర్భంలో గురువు అర్ధాష్టమ స్థానంలో ఉండటం, జన్మశని ఉండటం కారణం చేత కొంత ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా రాహు ద్వాదశంలో ఉండటం, కేతువు మరి 6వ ఉన్న కారణం చేత మీనరాశి వారికి కొంత మిశ్రమ ఫలితం కనబడుతోంది. ఒక్కసారైనా కూడా మీనరాశి వారు రాహుకేతువులకి మరి దానం ఇవ్వండి. రాహుకి మినుములు లేదా మినప్పప్పు 3 కేజీలు దానం ఇవ్వండి. కేతువుకి 2 కేజీలు మరి ఈ యొక్క ఎరుపు లేదా నలుపు రంగులో ఉండేటువంటి ఉలవలు దానం ఇవ్వండి. ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సందర్భంలో ఒకసారైనా, సంవత్సరంలో ఒకసారైనా ఈ యొక్క మీనరాశి వాళ్ళు సర్పసూక్తంతో, ఋగ్వేద ప్రోక్తమైనటువంటి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకొని తీర్థం తీసుకోండి. ఈశ్వరుడికైనా లేదా సుబ్రహ్మణ్య స్వామికైనా అభిషేకం చేయించుకొని తీర్థం తీసుకోండి. ఇలా చేయటం ద్వారా దోషం నుంచి బయటకు వస్తారు. అదే సందర్భంలో మీ జన్మజాతక చక్రంలో కూడా రాహు వ్యయంలో, కేతువు మరి 6వ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రాహు దశ జరుగుతుంటే ప్రస్తుతం ఆ ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీకు కేతువు యోగిస్తాడు, యోగించే స్థానంలో ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ రకంగా ఉండొచ్చు. అదే సందర్భంలో గొడవలకు దూరంగా ఉండండి, వివాదాలకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని వివాదాల్లోకి మీరు దూరకండి. దూరారు అంటే ఖచ్చితంగా ఆ గొడవ అంతా మీ మీద నెట్టేసి వాళ్ళు తప్పుకోవడం ద్వారా మీ మీద కేసులు బుక్ అయిపోతాయి, పోలీసు కేసులు ఇలాంటివి. అందుకని ఖచ్చితంగా మీనరాశి వారు వివాదాలకి దూరంగా ఉండండి. ఒక గొడవ జరుగుతుంటే గొడవలో మరింత పెద్దది చేయకండి. గొడవ నుంచి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పక్కకి తప్పుకోండి, లేదా అక్కడి నుంచి నిష్క్రమించండి. ఇలా చేయడం ద్వారా మీనరాశి వాళ్ళు వచ్చేటువంటి ఇబ్బందిని రాకుండా ఆపుకోవచ్చు. ఇంకోటి,
ఈ దానం చేయటం, అభిషేకం చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాన్ని నియంత్రించవచ్చు. అభిషేకం ఏం చేయాలి? స్వాతి నక్షత్రం శుక్రవారం ఈ రెండు కలుస్తాయి, చూసుకోవాలి మనం ఈ యొక్క క్యాలెండర్లో. అలాగే లేని పక్షంలో కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రం పంచమి తేదీ రోజు కానీ, కృత్తికా నక్షత్రం షష్ఠీ తేదీ రోజు కానీ ఈ సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోవాలి. ఈశ్వరుడికైనా లేదా 5 తలల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికైనా అభిషేకం చేయించుకొని, దేవాలయంలో అయినా పర్వాలేదు, ఇంటి దగ్గర అయినా పర్వాలేదు, చేయించుకుని తీర్థం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా దోషం నుంచి బయటకు వస్తారు. ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళైతే రాహుకేతువులకి హోమం చేసి, సర్పసూక్త హోమం చేసి, సర్పసూక్తాన్ని పాశుపత హోమం కూడా చేసి దానం ఇస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది చాలా ప్రమాణపూర్వకంగా చెప్పబడింది. ఏం చేస్తే ఇదే సందర్భంలో అవకాశం ఉన్నప్పుడు మానసాదేవి పూజ కూడా చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా కూడా మీకు దీనికి సంబంధించి లేదా జాతకపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా యొక్క నంబర్కి సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి నేను విశ్లేషించి, విశదీకరించి, విపులీకరించి తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.